హలో అందరికీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు తానా ప్రెసిడెంట్ నిరంజన్ గారు. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? థ్యాంక్ యూ సార్, బాగున్నాను. సార్, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కదా, సో ప్రెజెంట్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? ముందుగా సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను మీ నిరంజన్ శృంగవరపు, ప్రస్తుత తానా అధ్యక్షుడిని. మనం రియల్ ఎస్టేట్ గురించి అడిగారు కాబట్టి యుఎస్లో ఉన్న ఎన్ఆర్ఐస్ అందరూ కూడా, ముఖ్యంగా తెలుగు వారందరూ తప్పకుండా ఇప్పుడు ఆంధ్ర కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఒక మంచి ఆపర్చునిటీ ఏదైనా ఉంటే, అంటే రియల్ ఎస్టేట్ సైడ్ డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయడానికి తెలుగువారు ముఖ్యంగా వాళ్ళ సొంత ప్రాంతాల మీద ఉన్న మమకారం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ మీద వచ్చేటువంటి అప్రిసియేషన్ ఏదైతే ఉందో వాటి వలన కావచ్చు, వారందరూ కూడా తెలుగు రాష్ట్రాల మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఎందుకంటే కోవిడ్ తర్వాత చూసాము కొంత స్లోగా ఉండడం, తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్ అప్ కావడం, ఇప్పుడిప్పుడే మార్కెట్స్ స్టెబిలైజ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా గవర్నమెంట్స్, 2 స్టేట్లలో కూడా కొత్త గవర్నమెంట్స్ వచ్చినాయి. ఆ 2 కూడా ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా అనుకూలమైనటువంటి గవర్నమెంట్స్ ఇక్కడ ఏర్పడడం కావచ్చు. ఈ మధ్యన ఎన్ఆర్ఐస్కి అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి రావడం కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా పెరిగినాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాలకి ఇన్వెస్ట్ చేయడానికి ఎన్ఆర్ఐస్ రెడీగా ఉన్నారు. అలాగే అక్కడ కూడా ఈ 25లో గవర్నమెంట్ చేంజ్ అవుతూ ఉంది, ట్రంప్ రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఇమిగ్రేషన్ సైడు ఉన్నవాళ్ళు, అక్కడ నాన్ డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొంత ఇండియాకి కూడా వెనక్కి వచ్చే స్కోప్ ఉంది. సో ఏ రకంగా చూసినా గ్లోబల్ ఆస్పెక్ట్లో కూడా ఇండియా వాళ్ళ ఇప్పుడున్న 5th పొజిషన్ నుంచి కూడా ఇంకా 3rd పొజిషన్కి వచ్చే స్కోప్ ఉంది. సో డెఫినెట్గా ఎన్ఆర్ఐస్ చాలామంది దే ఆర్ ఇంట్రెస్టెడ్ బికాస్ ఆఫ్ ఇండియా గ్రోత్ వాట్ దే సీ ఇన్ టుడేస్ మార్కెట్. సార్, ప్రెసెంట్ ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఏ సెగ్మెంట్లో బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు? సో ఇక్కడ ఎన్ఆర్ఐస్కి వచ్చేసేటప్పటికి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగానే చూడటం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ మల్టిపుల్గా ఎన్ఆర్ఐస్ని డిఫరెంట్ సెక్టర్స్గా కేటగరైజ్ చేయొచ్చు. మనము అక్కడే సెటిల్ అయిపోయి ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే వాళ్ళు కొంత ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ల్యాండ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ ఆ సైడ్ ఇన్వెస్ట్ చేసే స్కోప్ ఉంది. కొంతమంది నియర్ టర్మ్లో ఎవరైతే ఇండియాకి రిటర్న్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ముఖ్యంగా కొంచెం హై ఎండ్ జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళు విల్లాస్ సైడ్ చూసేటట్టు ఉంది. బట్ ఇమ్మీడియట్ ఆపర్చునిటీ సైడ్ చూసేవాళ్ళు అయితే వాళ్ళు అపార్ట్మెంట్ సెగ్మెంట్స్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని చేయాలని చెప్పేసి అయితే రెడీగా ఉన్నారు. ఓకే, సో ఎక్కువ ఏ స్టేట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? లైక్ ఆంధ్రానా, తెలంగాణనా? సో డెఫినెట్గా మొదటి ఛాయిస్ వచ్చేసి వాళ్ళకి వాళ్ళ హోమ్ స్టేట్ మీద, వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారో, వాళ్ళు తెలంగాణ నుంచి వచ్చి ఉంటే వాళ్ళు హైదరాబాద్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఆంధ్ర నుంచి వచ్చి ఉంటే ఇప్పుడు అమరావతి మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది న్యాచురల్గా జరిగేటువంటి ప్రక్రియ. దానికి మించి వీటన్నిటికి మించి ఎక్కడైతే గ్రోత్ ఉంటుందో, వాళ్ళు పెట్టిన $1 ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ డాలర్కి ఎక్కడైతే మంచి రిటర్న్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్తాం. సార్, ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్లో ఏ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు? హైదరాబాద్లో ముఖ్యంగా ఇంతకుముందు చూసుకుంటే ఎక్కువగా వెస్ట్ ప్రాంతం, హైదరాబాద్ వెస్ట్ సైడ్ చాలా మంది చేశారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న దాని ప్రకారం వెస్ట్తో పాటు వాళ్ళు ఈస్ట్ సైడ్ చేస్తున్నారు, నార్త్ సైడ్ చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తను ఎక్కువగా నెట్ జీరో సిటీ ఏదైతే ఉందో, శ్రీశైలం హైవే దగ్గర నెట్ జీరో సిటీని ఏదైతే ఏఐ సిటీ, నెట్ జీరో సిటీ అంటూ ఉన్నారో ఆ ప్రాంతంలో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి కూడా చాలా మంది ఎన్ఆర్ఐస్, నాకు తెలిసిన మిత్రులు చాలా మంది కూడా ఆ ఏరియా మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఈ నెట్ జీరో సిటీతో పాటు ఇంకా మనందరికీ తెలిసిందే నియోపోలిస్ ఉంది. సో ఎక్కడైతే అది చాలా మోస్ట్ పాపులర్ అయింది, అక్కడ కూడా వచ్చేటువంటి వెంచర్స్ ఏదైతే ఉన్నాయో ఆ వెంచర్స్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఈ మధ్య నేను యూఎస్లో ఉన్నటువంటి మల్టిపుల్ సిటీస్ ఎక్కడ విజిట్ చేసినా కూడా ఈ నియోపోలిస్ ఏరియా కావచ్చు, నెట్ జీరో సిటీ, ఏఐ సిటీ ఏరియాస్లో గురించి ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఎంక్వైరీ చేయటం, వాటి గురించి హైదరాబాద్ని డెస్టినేషన్ టు ఇన్వెస్ట్ ఇన్ ద రియల్ ఎస్టేట్ అనే సైడ్గా వాళ్ళు చూస్తూ ఉన్నారని చెప్పి నాకు అర్థమైందండి. సార్, ఇప్పుడు మన తెలంగాణ అయిపోయింది, అలాగే ఆంధ్రాలో అమరావతి మన క్యాపిటల్ ఉంది కదా, సో అక్కడ ఏ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? తప్పకుండా ఎప్పుడైతే ఈ చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రీసెంట్గా జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నింటిని చూస్తూ ఉంటే డెఫినెట్గా అమరావతిలో ఈ మధ్యన జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కావచ్చు, రాబోయే 5 సంవత్సరాలు కూడా అమరావతి సైడ్ జరిగేటువంటి వేగంగా జరిగేటువంటి అభివృద్ధిలో ఎన్ఆర్ఐస్ అందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పి రెడీగా ఉన్నారు. దాంట్లో అమరావతి చుట్టుపక్కల ఎక్కడ ఆపర్చునిటీ ఉన్నా కూడా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ముఖ్యంగా అమరావతిలో కానీ ఆ అమరావతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో సో చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి, చాలా మంది పరిశ్రమలు పెట్టడానికి కూడా రావడానికి చాలా ముందు ఉన్నారు. డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్ ఏదన్నా కూడా అమరావతి చుట్టుపక్కల చేయడానికి అయితే మాత్రం చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సార్, ఇప్పుడున్న గ్లోబలైజేషన్ ఎకానమీ ప్రకారం మన ఎన్ఆర్ఐస్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, దాని గురించి ఏమైనా మీకు ఐడియా ఉందా?
ఇది అంటే ఇప్పుడు డెఫినెట్గా వీఆర్ ఇన్ గ్లోబల్ విలేజ్ పర్స్పెక్టివ్లో ఉన్నామండి. ఏ దేశం వాళ్ళైనా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం ఇప్పుడే అనుకున్నాం ఎన్ఆర్ఐస్ అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి. బికాజ్ ఇక్కడ వాళ్ళు ఎవరైతే $1 ఇన్వెస్ట్ చేస్తే $1 ఏ రకంగా ఎంత క్విక్గా రాగలుగుతుంది అనే దాని మీద వాళ్ళు తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడున్న తెలుగు వారు కూడా డెఫినెట్గా గ్లోబల్ డెస్టినేషన్గా ఇంతకుముందు మనం దుబాయ్ అట్లాంటి ప్లేస్లో కొంతమంది ఇన్వెస్ట్ చేశారు. కాకపోతే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా యూఎస్లో కూడా నాకు తెలిసిన చాలా మంది ఇక్కడి నుంచి కూడా కొంతమంది అక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అది గ్రీన్ కార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఆర్ కొంతమంది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా యూఎస్లో కూడా ఇక్కడి నుంచి వచ్చి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలుగు వారు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఎంటర్ప్రినర్షిప్ కానీ వాళ్ళు చేసే బిజినెస్ ఏదైనా కూడా గ్రో కావాలనుకుంటే వాళ్ళు ఎక్కడున్న ఆపర్చునిటీస్ రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలో తెలుగు వారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ట్రంప్ వచ్చాక మన ఇండియన్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది అది ఇది అని చెప్తున్నారు కదా, సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇది చాలా మందిలో నేను ఇక్కడ లాస్ట్ 1 monthలో కూడా ఇండియాలో వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాము. చాలా మంది పేరెంట్స్ వచ్చేసి వాళ్ళు అడుగుతున్నటువంటి ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా అమెరికాలో జరిగినటువంటి ఎలక్షన్స్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎలక్ట్ కావడం, రేపు జనవరి 20వ తారీఖు ఆయన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. దాని తర్వాత ఇండియన్స్కి ముఖ్యంగా ఇక్కడి నుంచి వచ్చిన మాస్టర్స్ చేయడానికి వచ్చిన స్టూడెంట్స్కి ఏదో జరిగిపోతుందని ఒక అపోహ అయితే బలంగా ఉంది. డెఫినెట్గా ఇక్కడ ట్రంప్ వచ్చిన తర్వాత కూడా లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, అది F1 మీద వచ్చినా ఏ స్టేటస్లో వచ్చినా లీగల్ డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్గా ఎవరున్నా కూడా ఆ కంట్రీలో వాళ్ళకైతే నాకు తెలిసి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే ఎవరైతే అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో, అది ఎక్కువగా ఇండియన్స్ తక్కువ మంది అన్డాక్యుమెంటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి లీగల్గా వచ్చిన వాళ్ళు ఎవరు, అది స్టూడెంట్స్ కావచ్చు, H1 మీద కావచ్చు, ఇట్లాంటి ఇంపాక్ట్ అయితే ఉండదు. బట్ నేను ఇంకొకటి అయితే చెప్పగలుగుతున్నాను, డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఫేవర్ టు ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్స్. లాట్ ఆఫ్ ఇండియన్స్ తనకి ఫ్రెండ్షిప్గా ఉండడం కావచ్చు, ఇప్పుడున్న రాబోయే గవర్నమెంట్లో కూడా చాలా మంది ఇండియన్స్ ఆయన గవర్నమెంట్లో పార్ట్ అయి ఉన్నారు. అఫీషియల్గా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ చూసుకుని చాలామంది వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ప్రో ఇండియన్ గవర్నమెంటే ఉంటుంది అమెరికాలో. రాబోయే 4 సంవత్సరాలు కూడా ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ రిలేషన్షిప్స్ కావచ్చు, బిజినెస్ రిలేషన్షిప్స్ కావచ్చు, ఎకనామిక్ కావచ్చు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి కావచ్చు, ఇండియా అండ్ యుఎస్ రిలేషన్షిప్స్ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా బలపడతాయి. బట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం డెఫినెట్గా లీగలైజ్డ్గా అక్కడ ఉండడానికి ట్రై చేయండి. లీగల్ డాక్యుమెంటెడ్గా ఉంటే అక్కడ ఉండే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని అయితే మాత్రం నేను చెప్పగలుగుతున్నానండి.